వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేశ్వర భరద్వాజ్ను హైదరాబాద్ నుంచి. నేటి కాలంలో అత్యంత డేంజరస్ వృత్తి ప్రొఫెషన్ ఏది? అత్యంత అపాయకరమైన వృత్తి ఏది? ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు చెప్తారు. ఆకాశం విమానం నడిపేవాడు కావచ్చు, లేకుంటే సముద్రంలో షిప్ నడిపేవాడు కావచ్చు, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేవాళ్ళు కావచ్చు, రైలు ఇంజిన్ డ్రైవర్లు కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని చెప్పి అంటుంటారు. అండర్ గ్రౌండ్ మైండ్లలో పనిచేసేది కావచ్చు. ఇలాంటి ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరచడం సహజం. నేటి కాలంలో అనేక కారణాల వల్ల మనిషి యొక్క అవసరాలు పెరగడం వల్ల అనేక ఇబ్బందుల రీత్యా కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త విద్యలు, కొత్త కొత్త ఉద్యోగాలంటూ నిత్యం పుట్టుకొస్తున్నాయి, చేస్తూనే ఉన్నారు. ఎవరికి తోచింది, ఎవరికి అదృష్టం ఉన్న ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళందరికన్నా అత్యంత ప్రమాదకరమైన వృత్తి జ్యోతిష్యం, వాస్తులు, సంఖ్యాశాస్త్రం చెప్పడం, కన్సల్టెన్సీ, ఆకల్ట్ సైన్స్, జ్యోతిష్యం, వాస్తు, కన్సల్టెన్సీ చెప్పడం అనేది చాలా అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన వృత్తి. వచ్చిన వాడు నమస్కారం పెడతారు, అన్ని ఓకే, గౌరవిస్తారు. మన ఇంటికి పోయినా కూడా టీ కాఫీలు, మర్యాదలు అవన్నీ ఓకే. దక్షిణ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దక్షిణ కూడా ఇస్తుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ జాతక పరిశీలనలు చేసేవాళ్ళు కావచ్చు, ఈ డేటా బర్త్ల ప్రకారం సంఖ్యాశాస్త్రం మాకు వచ్చని చెప్పేవాళ్ళు కావచ్చు, ఈ నేమ్ కరెక్షన్లు చేసేవాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నీ చేతులు చూసి తోచిన రెమెడీ చెప్పేవాడు ఎవరన్నా కావచ్చు, వాళ్ళ ఉద్దేశం మంచిదే అయినా కానీ అది ఒక రాంగ్ ట్రీట్మెంట్ అయితే ఆ పేషెంట్కి ఎలా రియాక్షన్ ఇస్తుందో అలాగా వీళ్ళ సలహాలు గౌరవంతోనూ, నమ్మకంతోనూ, వాళ్ళకున్న బాధలతోనూ, సెంటిమెంట్తోనూ అడిగిన వాళ్ళు పాటించినప్పుడు అవి పోగా వాళ్ళకి ఏమైనా రియాక్షన్ ఇస్తే ఈ చెప్పిన వాళ్ళకు రియాక్షన్ ఇస్తుంది. ఎలా రియాక్షన్ ఇస్తారంటే, మన సహస్రార చక్రం నుంచి ఈ ప్రకృతి, నేచర్ 24/7 367 నువ్వు పుట్టినప్పటి నుంచి శ్వాస పీల్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి శ్వాస వర్గాగా మానడం అనేది, అంటే పుట్టిన జన్మ పుట్టుక నుంచి చనిపోయే వరకు నీ ప్రతి శ్వాసతో సహా A to Z అన్ని చిత్రగుప్తుడు అనే ఒక దైవశక్తి రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద మనం పోతున్నప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వాళ్ళ, ఈ పురపాలక సంఘం వాళ్ళ లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు అనేక చెత్త వేసుకొని పోతుంటారు. ఆ చెత్త అంతా ఎక్కడిది? వారేసింది, వీరేసింది, మీరేసింది, నేనేసింది, పక్కోళ్ళు వేసింది, వెనుకోళ్ళు వేసింది. అలాగే ఈ జ్యోతిష్కుడు, ఈ సంఖ్యాశాస్త్రం, ఈ వాస్తులు చెప్పేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం మంచిదైనా కానీ వాళ్ళది రాంగ్ ప్రిడిక్షన్ అయినా, రాంగ్ గైడెన్స్ అయినా, రాంగ్ రెమెడీ అయినా కానీ అది ఆ విన్నోళ్ళు, పాటించినోళ్ళు వాళ్ళు వీళ్ళని ఏమి అనకపోవచ్చు. వాళ్ళు అనుకోవచ్చు మా తలరాత గింతే, మా కర్మ గింతే, మా గ్రాచారం గింతే అనుకోవచ్చు, కానీ అది వదిలిపెట్టదు. దాన్ని ఇంగ్లీష్ లో కర్స్ అంటారు, క్షోభ అంటారు. సో ఒక విత్తనం వలిపితే 100, 150, 200 విత్తనాలు ఎలా అవుతాయో అలాగే ఒక మనిషి యొక్క, ఈ కన్సల్టెంట్ యొక్క ఉద్దేశం మంచిదైనా కానీ అదైనా మిడిమిడి జ్ఞానంతోనే కావచ్చు, తెలియని విషయాలు తెలిసినట్టు చెప్పినా, లేకుంటే ఆయన ఊహించి చెప్పినా అది వాళ్ళకు అది మిస్ఫైర్ అవుతుంది. అందుగురించి నా దృష్టిలో అత్యంత భయంకరమైన వృత్తి, అపాయకరమైన వృత్తి, డేంజరస్ ప్రొఫెషన్ అనేది జ్యోతిష్యం, వాసులు చెప్పడం. మరి మానేస్తే మరి అందరికి ప్రాపర్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా దొరకాలి? అదే నేను చెప్పేది. నిరంతరం కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఈ నిత్య జీవితంలో వస్తున్న అనేక మార్పుల వలన దానికి అనుగుణంగా శాస్త్రాన్ని డెవలప్ చేసుకుంటే, నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకు ప్రాపర్ అడ్వైస్ ఇవ్వగలరు. వాళ్ళకు మోక్షం వస్తుంది. మిగతా అన్ని వృత్తుల వాళ్ళకు వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల కుటుంబాన్ని పొట్టనింపగలరు, కానీ ఈ జ్యోతిష్కుడు చేసే సేవ వాళ్ళకు మోక్షం వచ్చే, అంటే ఇతర సమస్యలు పరిష్కరించినప్పుడు వచ్చే పుణ్యం అనేది మోక్షం వచ్చే ఆస్కారం.
రెండు రెండు ఉన్నాయి. కత్తికి రెండు దిక్కుల పదును అన్నట్టు. వీళ్ళు సరైన పరిష్కారం చెప్పి సరైన చేసేది ఉంటే వీళ్ళు మోక్షం వస్తుంది, వీళ్ళ కుటుంబం వంశం వృద్ధి అవుతుంది. వీళ్ళు తప్పు చెప్పి రాంగ్ గైడెన్స్ చేసి అవతరులకు మిస్గైడ్ చేస్తే ఆస్తి పాస్తులు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తులు వంశపారంపరంగా అలాగ వస్తాయో ఈ జ్యోతిష్య రంగంలో ఉన్న వాళ్ళు చెప్పే ఈ రాంగ్ గైడెన్స్ తప్పుడు సూచనలు అనేది వాళ్ళ వంశం మీద పిల్లల మీద గ్యారంటీ పడుతుంది. అది ఎన్నడో ఒకనాడు రియాక్షన్ ఇస్తుంది. అప్పటికి కూడా దీన్ని వీళ్ళ సమస్యకు తమ పిల్లల సమస్య కారణం తమే అని వీళ్ళు గుర్తించారు. నేడు 142 రకాల ప్లస్ కారణాలు ఉన్నాయి. జాతకంలో ఉన్న దోషం న్యూమరాలజీ ప్రకారం వాస్తులో ఉన్న దోషం నువ్వు ఇంకా దేంట్లో వేరే దాంట్లో చూసి నువ్వు పరిష్కారం చెప్తే చెప్పద్దు కదా. అందు గురించి సబ్జెక్ట్ అనేది పెంచుకోవాలి, నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. దానికి ఎవరు సిద్ధంగా ఉండడం లేదు. ఫోన్తోనే మొత్తం పరిజ్ఞానం అంతా వచ్చింది అనుకుంటున్నారు. నా దృష్టిలో అయితే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, తెలిసి కానీ తెలియక కానీ మంచి ఉద్దేశంతోనే కావచ్చు కానీ ఎవరైనా జ్యోతిష సంబంధిత సలహాల కోసం వచ్చినప్పుడు నువ్వు వాస్తు దోషం ఉంటే జాతకంలో ఉన్న దోషముగా భావించి, లేకుంటే సంఖ్యాశాస్త్రంలో ఉన్న దోషం నువ్వు వాస్తు చేసేది ఉంటే అక్కడ ఫలితం ఇవ్వదు. అనవసరంగా వాళ్ళకు ఇవాళ ఒక వివాహం ఆలస్యం కావడానికి 42 రకాల కారణాలు ఉన్నాయి. ఒక పెళ్లి ఆలస్యం కావడానికి 42 రకాల కారణాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయి, లేకుంటే కన్యాపాశుపతం చేయి, వరపాశుపతం చేయి చేస్తే ఎందుకు ఫలితం ఇస్తుంది? ఆ 42 రకాల కారణాలలో ఏ కారణము కదా ఈయన వివాహం ఆలస్యం కావడానికి? ఆ మొబైల్ నెంబర్ కూడా ఆయన వివాహం ఆలస్యం కావడానికి కారణమై ఉంటుంది. ఇవన్నీ కాకుండా పరిశీలించకుండా తమకు ఏది తెలుసో అదే కరెక్ట్ అనుకొని ఊహించి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. అందుగురించే జ్యోతిష రంగం అనేది అన్నిటికైనా అపాయకరమైన వృత్తి అని చెప్పి నా అభిప్రాయం. నా అభిప్రాయంతో, నా ఒపీనియన్తో అందరూ ఏకీభవించకపోవచ్చు, కానీ నేనైతే నా అభిప్రాయం వ్యక్తం చేయలేకుండా ఉంటున్నాను. కనుక నేను అందరికీ మనవి చేసే విషయం ఏంటంటే, నేనైతే తెలియని విషయం తెలిసినట్టు మాట్లాడను. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే అది సమాజానికి మంచిది, మీకు, మీ కుటుంబానికి, మీ వంశానికి మంచిది అని చెప్పి నేను ప్రతి ఒక్కళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన మీద అనేక జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళ మీద ఒక బార్డర్ల సైనికుల మీద ఎలా బాధ్యత ఉన్నదో అంతర్గతంగా ఈ ప్రజలను, ఈ సంస్కృతిని, ఈ జాతిని రక్షించే నైతిక బాధ్యత జ్యోతిష రంగంలో ఉన్నది. కనుక ఎవరి నైతిక బాధ్యత వాళ్ళు విస్మరించకుండా వాళ్ళకున్న నాలెడ్జ్ పరిజ్ఞాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ నమస్కారం, శుభాకాంక్షలు.